మామూలుగా ఇప్పుడు ఏంటంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఉమ్, ఏ చిన్న పరిణామం కూడా దాని రిపర్కషన్స్ చాలా పెద్దగా ఉంటాయన్నమాట. ఉమ్, అందుకని ఇప్పుడు అమెరికా ఆర్మీ చీఫ్ కథం అంటే ఆయన ఏదో ఎవరు చంపేశారని కాదు, ఓకే. చంపేస్తే అది పెద్ద ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతుంది. కాకపోతే ఒక రకంగా కథమే అని చెప్పొచ్చు. ఎట్లాగంటే ఆయన పదవి ఇంకా 1.5 year ఉందనగానే ఆయన్ని తీసేశారు. ఓకే. ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూగానే మనం చెప్పుకోవచ్చు. సో ముందుగా అసలు ఎవరు తీశారు, ఎందుకు తీశారు, దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, అసలు ట్రంప్ ఆలోచన విధానం ఏంటి, దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఇరాన్ మీద ఎలా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ప్రపంచం మీద. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ చేసే ప్రతి పని ప్రపంచానికి అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అవును. అదేదో ట్రంప్ వ్యవహారము అమెరికా వ్యవహారము లేదు. అందుకని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఇండ్లకి వచ్చేసింది, మన ట్రావెల్కి వచ్చేసింది, ట్రావెల్ ఆటో ఎక్కాలంటే గ్యాస్ పెరిగింది అవును. అని చెప్పి అతను పెంచుతున్నాడు. వాళ్ళు కూడా ఈ ట్రంప్ అనే అదే అందరూ ఇంకా ట్రంప్, ప్రతి ఒక్కరు ఇప్పుడు ట్రంప్ అనేది హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ఇంతకుముందు టీ షాపుల దగ్గర కూడా ట్రంప్, నెతన్యాహు వీళ్ళ గురించి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆ ట్రంప్ గారు చేస్తే బాగుండు అన్న స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అంత విసిగిపోయారు. ఎందుకంటే యుద్ధం అవసరం లేదనేది ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అందుకని మొన్నెవరో మా ఫ్రెండ్ పంపించాడు, ఒక పూలు అమ్మే అతను వీడియో పెట్టుకుంటున్నాడు, అది నా వీడియో అనమాట. దాన్ని షూట్ చేసి మా ఫ్రెండ్ పంపించాడు. అంటే ఎవరు చిన్న చిన్న వాళ్ళు కూడా వాళ్ళ భయం అవుతుంది, వాళ్ళ లైఫ్ ఏమవుతుంది. ఎందుకంటే వాళ్ళవి ఏదో ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటుంది, అది డిస్టర్బ్ అయిపోతే వాళ్ళ మొత్తం జీవితాలు ఇదైపోతాయి కదా. అందుకని వాళ్ళ కన్సర్న్ ఉంటుంది, ఏం జరుగుతుంది, మనకి హోప్ ఉందా లేదా, మన లైఫ్ ఏమవ్వచ్చు అన్న ఒక ఆందోళన ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ వీడియోలు చూస్తున్నారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇతను మామూలుగా ఇప్పుడు మనకి రక్షణ శాఖ మంత్రి ఉంటారు, కానీ అమెరికాలో ఏంటంటే రక్షణ శాఖ మంత్రి అనే ప్లేస్ తీసేసి యుద్ధ శాఖ మంత్రిగా మార్చారు. దాన్ని బట్టి వాళ్ళ యుద్ధ పిపాసు మనకు అర్థమవుతుంది. దాన్ని ఏమంటారు, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అని ఉండేది, వాళ్ళందరినీ సెక్రటరీ అంటారు, మినిస్టర్లు అంటారు. అక్కడ సెక్రటరీ అనే పిలుస్తారు. సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అని ఉండేది ఒకప్పుడు, దాన్ని ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ వార్గా మార్చేశారు. పీట్ హెగ్సెత్ ఈ మధ్య బాగా పాపులర్ అయిన పేరు పీట్ హెగ్సెత్. ఈ పీట్ హెగ్సెత్ వచ్చి అమెరికా ఆర్మీ చీఫ్ అంటే అర్థమైందంటే చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ అంటారు అనమాట. ఈ చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ని తీసేశారు. ఆయన పేరు ర్యాండీ జార్జ్. ఈయన్ని తీసేశారు. ఈయన తీసేసి వైస్ చీఫ్ ఆఫ్ ద స్టాఫ్గా ఉన్న క్రిస్టోఫర్ లెనోవ్ని ఇప్పుడు యాక్టింగ్ చీఫ్ ఆఫ్ ద స్టాఫ్గా పెట్టారు. సో ఈ జార్జి ర్యాండీని ఎందుకు తీసేశారు, ర్యాండీ యాక్చువల్గా September 23 బైడెన్ ప్రభుత్వం అపాయింట్ చేసింది. అప్పటి ఉన్న సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్కి కూడా ఈయన ప్రత్యేక ప్రతినిధిగా కూడా ఆయనకి అసిస్ట్ చేసేవాడు. రెండోది ఇంకా September 27 వరకు ఉంది, 4 ఏళ్ళు ఉంటుంది అనమాట ఈ పోస్టు. ఇంకా 1.5 year ఉంది ఈయనకి. రెండోది ఈయన ఏమన్నా క్యాపబుల్ కాదా? క్యాపబుల్. ఈయన స్వయంగా గల్ఫ్ వార్లలో పాల్గొన్నాడు, ఇరాక్ వార్లో పాల్గొన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ వార్లో ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన్ని తీసేశారు. సో ఆయన్ని తీసి ఇంకా వేరే క్రిస్టోఫర్ లెనోవ్ని పెట్టారు. అయితే దీన్ని సెనెట్ ఆమోదించాలి, ఈ క్రిస్టోఫర్ లెనోవ్ అని. ఈయనది అయితే రిజైన్ అయితే అయిపోయింది, ఆయన చెప్పారు. సో వాళ్ళు మినిస్టర్ చెప్పాడు కాబట్టి రిజైన్ చేసేయాల్సి వచ్చింది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే పెంటగన్ సెక్రటరీ కూడా ఒక సీన్ పోర్నెల్ అని ఆయన ఒక ప్రకటించాడు. ఎందుకు తీసేస్తామంటే ఇది యుద్ధకాలం కాబట్టి, యుద్ధం జరుగుతున్నప్పుడు మోర్ ఎక్స్పీరియన్స్డ్, మోర్ వార్లో బ్యాటిల్ టెస్టెడ్ లీడర్ అంటారు. బ్యాటిల్ టెస్టెడ్ లీడరు, డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న లనేవ్ని పెట్టాము. ఆయనతో పోలిస్తే ఈయనకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయనైతే వార్కి కరెక్ట్గా ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే ట్రంప్ చెప్పినట్టు ఈయన ఉండాలి. మామూలుగా ఏంటంటే అమెరికా డిఫెన్స్ సంబంధించి ఈ జనరల్స్, వీళ్ళు అడ్మిరల్స్, జనరల్స్, వీళ్ళందరికీ పొలిటికల్ బయాస్ ఉండొద్దు. వాళ్ళు ఏంటంటే ఆ దేశ ప్రయోజనాలు, స్ట్రాటజిక్ అండ్ టాక్టిక్స్ అంటారు. టాక్టిక్స్ అంటే ఇమీడియట్గా జరిగేవి, స్ట్రాటజిక్ అంటే లాంగ్ టర్మ్, అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్స్. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గైడ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఏమనుకుంటున్నాడు, ఇరాన్లోకి వెళ్ళి కర్గైలాన్ని పట్టుకోవాలి, అలాగే
ఇంకొన్ని ఐలాండ్స్, హార్ముజ్ దగ్గర ఉన్న ఐలాండ్స్ని పట్టుకోవాలనేది, అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్స్ అంటారు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఇరాన్లోకి సైన్యాన్ని పంపించాలని ట్రంప్ ప్లాన్. కానీ ఆర్మీ చీఫ్ ఏం చెప్పచ్చు, అది కరెక్ట్ కాదు, స్ట్రాటజికల్ కానీ టాక్టికల్ కానీ ఇది మనకి సూయిసైడల్ ఉంటుంది, మన సైనికులు ఎక్కువ మంది చనిపోతారు,